హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. మష్రూమ్స్తో ఆమ్లెట్ చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 2 ఎగ్స్ తీసుకున్నాను, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ ఏంటంటే మష్రూమ్స్ ఉన్నాయి కదా, ఈ మష్రూమ్స్ మనం క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ మట్టిలోంచి వస్తాయి కాబట్టి మట్టిగా ఉంటాయి కాబట్టి వీటిని క్లీన్ చేసుకునే విధానం చాలా ఇంపార్టెంట్ అండి. 2-3 సార్లు వాటర్తో శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత క్లీనింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఓకేనా, ఇలా తీసుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. పైన బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది, ఎక్కువ స్టోరేజ్ ఉండదు. మష్రూమ్ 2 days 3 days కన్నా ఎక్కువ ఉండవండి. ఇలా తీసుకుంటే క్లీనింగ్ మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా, ఇదిగో ఇలా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇదిగోండి దేనికి చూడండి వేరియేషన్, ఇది మనం క్లీన్ చేసింది. ఓకేనా, ఇప్పుడు నేను నైటే తీసుకొచ్చానండి, కానీ ఇలా ఫామ్ అయిపోయింది, అందుకే నేను శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నాను. ఇప్పుడు కూడా క్లీనింగ్ ప్రాసెస్ ఇలా చేసుకోవాలి. ఫ్రెష్గా అప్పటికప్పుడు తెచ్చుకున్నది అయితే మనం క్లీన్ చేసుకోగలేదండి. ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి వాటిని అలాగే డైరెక్ట్ మనం శుభ్రం చేసుకుని వండేసుకోవచ్చు. ఓకేనా, క్లీనింగ్ ఎంత బాగుందో చూసారా. ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకొని ఆమ్లెట్లోకి ముందు మష్రూమ్స్ని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ ఇలా కడాయి పెట్టేసుకుని ఆయిల్ గట్రా ఏమి వేయకుండా మనం కొద్దిగా సాల్ట్ వేయండి, అంతే, ఎక్కువ అక్కర్లేదు. కొద్దిగా ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇదిగో చూసారా ఇందులో వాటర్ ఎలా వచ్చేస్తుందో బయటికి. ఇదిగో కొద్దిగా సాల్ట్ వేసాను. ఈ లోపల ఎగ్స్ని బ్రేక్ చేసుకున్నాం. ఇప్పుడు 2 ఎగ్స్ని బ్రేక్ చేసి ఇలా కలిపేది. ఇందులోనే కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్, ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసుకున్న తర్వాత ఈ లోపల మనం మష్రూమ్స్ వేగిపోయాయి. చూసారా ఎంత వాటర్ కంటెంట్ అంతా పోట్లోకి చాలా తక్కువగా అనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు దీన్ని ఫ్యాన్ కింద చల్లారి పెట్టండి. వేడిగా వేస్తే ఇందులోనే ఆమ్లెట్ అయిపోతుంది. ఇప్పుడు మన చల్లారిన మష్రూమ్స్ అన్నీ ఇందులో వేసేసుకోండి. కలిపేయండి. స్పైసెస్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఓకేనా, ఇప్పుడు స్టవ్ మీద ప్యానం పెట్టేసుకుందాం. ఇదిగోండి ప్యానం పెట్టేసుకుని దీని మీద కొద్దిగా పాలమేగడ ఉంటుంది కదా, అది కొద్దిగా అప్లై చేసుకోండి. సాల్ట్ మనం చూసుకుని వేసుకోవాలండి. ఎందుకంటే మనం మష్రూమ్స్ వేపేటప్పుడు మనం ఆల్రెడీ సాల్ట్ వేసామండి. ఓకేనా, ఇప్పుడు ఇలా తింటే హ్యాపీగా టమ్మీ అంతా చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుందండి. ఎందుకంటే మష్రూమ్స్లో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఓకేనా, స్పైసెస్ సరిపోకపోతే కొద్దిగా కారం వేసుకోవచ్చండి మన టేస్ట్ బట్టి. నేనైతే మిరియాల పొడి వేసాను. పైన కొద్దిగా నేనేం చేస్తున్నానంటే అవిసె గింజలు, మునగాకు పొడి కొద్దిగా జస్ట్ అలా జల్లుకుంటున్నాను అంతే. దోశల్లోకి, ఇడ్లీలోకి, ఎందులోకైనా వేసుకోవచ్చు. ఇలా కూడా వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది, మన తినడానికి కూడా చక్కగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇదిగోండి మన మష్రూమ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. జాగ్రత్తగా మనం తిప్పుకోవాలండి, బ్రేక్ అయిపోద్ది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా అయిందో. కొద్దిగా మనం అంటే పాలమేగడ కొద్దిగా వేసాను అంతండి, నేను పెద్దగా కూడా వేయలేదు. ఓకేనా, ఇదిగోండి మన మష్రూమ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకుందాం. ఇదిగోండి మన వేడి మష్రూమ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఓకేనా, చాలా బ్రేక్ఫాస్ట్ రెసిపీలో తీసుకోవడం వల్ల చాలా బెస్ట్, మంచి ప్రోటీన్ రిచ్ ఉన్న బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఓకేనండి, బాయ్ అండి.